భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంతో ఉత్తరాంధ్రలో పొలిటికల్ జోష్ నెలకొంది. కానీ ఓ కీలక నియోజకవర్గంలో మాత్రం టీడీపీకి ఇన్ఛార్జి పంచాయతీ తలనొప్పిగా మారిందట. బలమైన సీనియర్ క్యాడర్ ఉన్నప్పటికీ వారిని సమన్వయం చేసుకుని నడిపించే నాయకుడే కరువయ్యారట. ఇన్ఛార్జి పదవి కోసం సీనియారిటీ ఒకవైపు, సామాజిక సమీకరణాలు మరొక వైపు పోటీ పడుతూ ఉంటే పార్టీ పెద్దల మధ్య మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. దీంతో స్థానిక కేడర్ మాత్రం ఎవరిని అనుసరించాలి, ఎవరి నాయకత్వంలో ముందుకు వెళ్లాలన్న దానిపై అయోమయంలో ఉందట. ఇంతకీ ఏంటా నియోజకవర్గం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కొన్నంత అండగా ఉన్న కంచుకోట. మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి, కిమిడి కళా వెంకట్రావు వంటి దిగ్గజ నాయకులను రాష్ట్ర రాజకీయాలకు అందించిన నియోజకవర్గం. అయితే 2024 ఎన్నికల్లో కూటమిలో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించడంతో అక్కడ బీజేపీ అభ్యర్థి ఎన్ ఈశ్వర్రావు విజయం సాధించారు. ఎమ్మెల్యే బీజేపీకి చెందిన వారు అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్న పసుపు క్యాడర్ను, నగర స్థాయి నాయకులను సమన్వయం చేయడానికి ప్రత్యేకంగా టీడీపీకి ఇన్ఛార్జ్ ఉండాలని స్థానిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలన్నా, కార్యకర్తల సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలన్నా, స్థానికంగా పార్టీ వ్యవహారాలను సమన్వయం చేయాలన్నా ఒక ఇన్ఛార్జ్ ఉండాలని క్యాడర్ కోరుకుంటుంది. దీంతో ఇన్ఛార్జ్ పదవి కోసం పోటీ ఒక్కసారిగా పెరిగిందనే టాక్ వినిపిస్తుంది. ఎవరికి వారు తమ బలాన్ని అధిష్టానం ముందు చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలలో తమ ఉనికిని చాటుకుంటూ క్యాడర్తో తమకున్న సంబంధాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్నారు. బాధ్యత ఇస్తే పార్టీని మరింత బలోపేతం చేస్తామంటున్నారు. ఎచ్చెర్ల టీడీపీ ఇన్ఛార్జ్ పీఠాన్ని దక్కించుకుని తమ పట్టు నిరూపించుకోవడానికి నలుగురు ముఖ్య నాయకులు భీకరంగా పోటీ పడుతున్నారు. సీనియర్ నాయకుడు చౌదరి బాబ్జీ, లావేరు మండల టీడీపీ అధ్యక్షుడు ముప్పిడి సురేష్, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు పిన్నింటి బానోజీ నాయుడు, రణస్థలం టీడీపీ అధ్యక్షుడు లెంకా శ్యాములు ఈ రేసులో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎవరికి వారు క్యాడర్తో తమకున్న పరిచయాలను అధిష్టానం వద్ద ప్రదర్శిస్తూ బీఫామ్ స్థాయి హోదా ఉన్న ఇన్ఛార్జ్ పోస్టు కోసం గట్టిగా పైరవీలు చేస్తున్నారు. అయితే ఎవరిని నియమించినా మిగతా వర్గాలు కంబైన్డ్గా పనిచేస్తాయా లేదా అన్నది ప్రధాన సంశయంగా మారింది. ఎచ్చెర్ల నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉండడంతో ఇన్ఛార్జ్ పదవిని కాపు సామాజిక వర్గానికే కేటాయించాలనే డిమాండ్ అధిష్టానం దగ్గర బలంగా వినిపిస్తుంది. సీనియర్ నేత ముప్పిడి సురేష్ పేరు ముందంజలో ఉన్నప్పటికీ ఆయన తెలగ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో తూర్పు కాపు వర్గానికి చెందిన పిన్నింటి బానోజీ నాయుడు పేరును మరో వర్గం తెరపైకి తెచ్చింది. దీంతో ఎచ్చెర్ల ఇన్ఛార్జ్ ఎంపిక కేవలం వ్యక్తుల మధ్య పోటీగా కాకుండా సీనియారిటీ, క్యాడర్ బలం, సామాజిక సమీకరణాలు, రాజకీయ అనుభవం ఇలా అన్నింటినీ పరిగణలోకి తీసుకోవాల్సిన వ్యవహారంగా మారిందనే టాక్ వినిపిస్తుంది. ఇదే సమయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన సతీమణి ప్రభానాయుడు లేదా సోదరుడు సూర్యనారాయణకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలని కోరారనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే కుటుంబ పాలనా ప్రచారానికి తావివ్వద్దని అధిష్టానం ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 3 పార్టీల మధ్య సమన్వయం చాలా కీలకం. ఎమ్మెల్యే ఒక పార్టీకి చెందినవారు, నియోజకవర్గంలో మరో పార్టీకి బలమైన క్యాడర్ ఉన్న పరిస్థితిలో ప్రతి పార్టీ తన క్యాడర్ను సమన్వయం చేసుకోవడం అవసరం. అందుకే ఎచ్చెర్లలో టీడీపీకి ఇన్ఛార్జ్ నియామకం ప్రాధాన్యత సంతరించుకుందని చర్చ జరుగుతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో ఉత్తరాంధ్రలో టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్న సమయంలో అదే ప్రాంతానికి సమీపంలోని ఎచ్చెర్లలో పార్టీ అంతర్గతంగా ఇన్ఛార్జ్ అంశంపై చర్చ జరగడం ఆసక్తికరంగా మారింది. ఇన్ఛార్జ్ పదవి వస్తే నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను ముందుకు తీసుకువెళ్లడం, క్యాడర్ను సమన్వయం చేయడం, పార్టీ కార్యక్రమాలను నిర్వహించడం అధిష్టానంతో స్థానిక పార్టీకి అనుసంధానంగా ఉండడంతో భారీ పోటీ నెలకొంది. అయితే సీనియారిటీకి ప్రాధాన్యత ఇవ్వాలా లేక క్యాడర్ బలాన్ని పరిగణలోకి తీసుకోవాలా, సామాజిక సమీకరణాలను తీసుకోవాలా అనే దానిపై అధిష్టానం తలపట్టుకుంటుందట. ఏ నిర్ణయం తీసుకున్నా ఇన్ఛార్జ్ రేసులో ఉన్న మిగిలిన నేతలను కూడా కలుపుకొని వెళ్లడం కీలకంగా కానుంది. ఎందుకంటే ఒకరికి బాధ్యతలు ఇస్తే మిగిలిన వర్గాలను ఎలా సమన్వయం చేస్తారు, అసంతృప్తి రాకుండా ఎలా ముందుకు తీసుకువెళ్తారు, క్యాడర్ మొత్తాన్ని ఒకే నాయకత్వం కింద ఎలా పనిచేసేలా చేస్తారు అనేదే అసలు పరీక్షగా మారనుంది.
ఇన్ఛార్జ్ ఎంపికలో జాప్యం జరిగే కొద్దీ ఎచ్చెర్ల టీడీపీలో వర్గపోరు మరింత ముదిరి కూటమి శ్రేణుల మధ్య సమన్వయ లోపానికి దారితీస్తుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేతో కలిసి పనిచేస్తూనే టీడీపీ కేడర్కు న్యాయం చేసేలా అందరికీ ఆమోదయోగ్యమైన నేతను ఎంపిక చేయడం చంద్రబాబు, లోకేష్లకు పెద్ద పరీక్షగా మారింది. త్వరలోనే అధిష్టానం ఎచ్చెర్ల ఇన్ఛార్జిపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందనే చర్చ పార్టీ వర్గాలలో నడుస్తుంది. మొత్తానికి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో రాజుకున్న ఈ ఇన్ఛార్జ్ పంచాయతీ అధిష్టానానికి పెద్ద సవాల్గా మారింది. మరి సీనియారిటీని, సామాజిక సమీకరణాలను సమన్వయం చేస్తూ చంద్రబాబు ఎవరి చేతిలో ఎచ్చెర్ల పగ్గాలు పెడతారో చూడాలి.